హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో బాగున్నారా? మ్, ఈ జనసేన కుక్కలు, మ్, ప్యాకేజ్ కుక్కలు మరుగుతున్నాయి. వాడు కిరణ్ రాయల్ గాడు, దొండకాయ గాడు, కైఫ్ నైఫ్ గాడు జగనన్నను పుట్టుక గురించి కూడా వాడు వాడు మాట్లాడుతుంటే నాకు రక్తం మరిగిపోతుందండి. నిజంగా అంటే ఈ నా కొడుకలను వేసి ఏం చేయాలంటే పాతి పెట్టాలనిపిస్తుంది. ఒక్కొక్క నా కొడుకును వీడు వీడు ప్యాకేజీ కుక్క ఏం చేసినాడంటే ఆమ్, ఆ, ప్యాకేజీ డేరా బాబా అన్నట్లుగా ప్యాకేజీ బాబా కుక్కలన్నీ వాడి పేరు ఇప్పుడు పావులా గాడి పేరు కబ్జా కోడి కళ్యాణ్ గారి పేరు ప్యాకేజీ బాబా. వాడి పేరు ఇప్పుడు నేను కొత్త పేరు పెట్టినానండి. ఎస్, కొత్త పేరు పెట్టిన. వాడి పేరు ప్యాకేజీ బాబా వాడి పేరు. వాడు రెచ్చగొడితే ఒక్కొక్క నా కొడుకు జగనన్న పుట్టుక గురించి ఒక్కొక్క నా కొడుకు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతారు వీళ్ళు? జగనన్న గురించి మాట్లాడతారా వీళ్ళు? ఏం మాట్లాడుతున్నారా? పరిపాలన చేయమంటే వాడు రెచ్చగొడతాడు, మీరు ప్రొసీడ్ అయిపోతారా? ఏరా మత్తి దిగితే వాడు మత్తి ఇంజక్షన్లు ఎక్కిస్తే మీరు షార్ప్ అయిపోతారా? ఏమనుకుంటున్నారా మీరు అసలు జగనన్నను? ఆ ముసలోడేమో చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? మీటింగ్ పెట్టి జగనన్నను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఏం కథ నాకేం అర్థం కాలేదు. అసలు ఇంతకు కొంచెమైనా మీకేమన్నా ఉందా అసలుకు? జగనన్నని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతావు చంద్రబాబు. నెల రోజులు ఆ లాకప్ డెత్ జరిగినప్పుడు ఆ క్రిమినల్ సిఐ ఏం వాడు తిరుగుతున్నాడు, వారి మీద ఏమన్నా పెట్టినావా? నువ్వు 35 మంది గోదావరి పుష్కరాల్లో చంపినావు. నువ్వు ఒక క్రిమినల్వు. అబ్బా చంద్రబాబు, నిజంగా అంటే నీకు దేవుడు శిక్ష ఇంకా ఎందుకు వేయలేదు తెలుసా? నువ్వు ఎన్ని పాటలు పడతావో అన్ని పాటలు పడు, దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్షేస్తాడు చంద్రబాబు నాయుడు. మీరు ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నాడు జగనన్నను. ఇంకోటి, ఎట్లా పడితే అట్లా జగనన్న ఇష్టం వచ్చినట్లు ఒక్కొక్కడు ఒక్కొక్క కారుకూతలు కూర్చున్నాడు. వాడు అరవ శ్రీధర్ గారు. అరే 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 పిచ్చ పిల్ల ముండా కొడక, నువ్వు జగనన్నను దమ్ముంటే, వైసీపీ వాళ్ళు దమ్ముంటే ఏందిరా మీరు? ఏం అర్థం కాలేదేంద్రా మీరంతా ఎక్కడ తయారయ్యారా మీరంతా కలిసి? ఏంద్రా మీ నాయకుడు ఒక్కొక్క పిచ్చమ్మకమ్మోడు, వాడికి తెలివితేటలు లేవు, ఏం లేవు. వాడు కుక్క మరుగునట్లా మరుగుతే మీరు వాటితో పాటే మరుగుతున్నారు. ఏందిరా మీటు మాట లేదు, పాడు లేదు, సంస్కారం లేదు, సభ్యత లేదు. అందుకే బాలకృష్ణ ఏమంటే శంకర్జాతి నా కొడుకులు అన్నాడు. నిజమే, కరెక్టే. నిజంగా ఈ జనసేన నా కొడుకులందరూ శంకర్జాతి నా కొడుకులు అన్నాడు. కరెక్టే కదా బాలకృష్ణ కూడా చెప్పినది. అరే పవనాన్, అరే ప్యాకేజీ బాబా, అరే నీ పేరు ప్యాకేజీ బాబారా? ప్యాకేజీ బాబా, ప్యాకేజ్ అందిందా? అందుకొచ్చి మరుగుతున్నావు. తాట తీస్తా, తోలు తీస్తా. నీ ముందు నీ తోలు తీయాలరా. జగనన్న 19లో ఏం చేస్తున్నాడంటే నీ తోలు తీకోకుండా ఫ్రీగా వదిలేసినాడుగా. రోడ్ల మీద పడుకుని పొర్లినవు, పంది పొరినట్లు పొర్లినవు రోడ్ల మీద. అప్పుడు నీ తాట తీయాల్సిందేదిరా. మా చక్కగా కుదురుగా ఉంటాడువి. నువ్వు ఎట్లా పడితే అట్లా జగనన్నను ఎవరిని పడితే అడ్డమైన నా కొడకలతో తిట్టిస్తున్నావు రా ప్యాకేజీ బాబా. చూడు ఫ్రెండ్స్, ఈరోజు నుంచి వాడు కోడి కళ్యాణ్ పేరు మీద వాడి పేరు ఈరోజు ప్యాకేజీ బాబా ఫిక్స్ అండి. కొత్త పేరు పెట్టిన వాడి పేరు. వాడు లోకేశం, మాలోకం లోకేష్, లీకేజ్ లోకేశం. చంద్రబాబు నాయుడు పేరు సి అంటే క్రిమినల్, బి అంటే సి అంటే క్రిమినలే, ఎన్ అంటే పడవడం, ఎన్నుపోటు పొడచడం, బి అంటే ఆ వార్డు ఉంది కానీ నిజంగా చంద్రబాబు పేరు మీద పెట్టేసిన. బి అంటే బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, వెన్నుపోటు నీ పేరు చంద్రబాబు నాయుడు నీ పేరు. చూడండి ఒక్కొక్కడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అరే
కిరణ్ రాయల్గా నువ్వు నైఫ్ కైఫ్గా నెబ్బ దొండకాయగా నాలాంటి ఆడదాని చేతిలో దొరుకుతున్న కొడక నిన్ను పడుకోబెడతారా? బండలు తీసి పాత పెడతారా నిన్ను? నా కొడకలరా, నేను కూడా ఆడపిల్లనా, నేను కూడా రాయలసీమ బిడ్డనేరా. ఇందిరా జగనన్నను కారు కూతలు కూస్తున్నాడు అంటే వీడు పావులాగాడు రెచ్చగొడుతున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు మీరు రెచ్చిపోండి, వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే ప్రజల మధ్యలో మనపై సానుభూతి పొందుదామని ఈ ఈ ఈ డేరా బాబా ప్లస్ ప్యాకేజ్ బాబా. ఆ బాబా ఏం చెప్తాడు? వీళ్ళని రెచ్చగొడుతున్నాడు. మిమ్మల్ని రెచ్చగొడతా, మీరు రెచ్చిపోండి, వైసీపీ వాళ్ళు నా మీద రెచ్చిపోతారు, అప్పుడు ప్రజల మధ్య మన సానుభూతి పొందుదామని ఈ ప్యాకేజీ బాబా మేము వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు సోయలేదు, పాడలేదు, రెచ్చిపోతున్నారు జగనన్న మీద. చేయండి రా, మీరు బాగా రెచ్చిపోండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ చూస్తున్నారు కానీ కనీసం ఇది కూడా చేసుకోలేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం ఊరికే చూస్తున్న నా వాళ్ళైతే నా ఫ్రెండ్స్ అంటారా కానీ పేరుకే ఫ్రెండ్స్, ఊరికే చూస్తారు వదిలేస్తున్నారు. కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయడం లేదు. కామెంట్ చేయండి అంటే చేయరు. అంతేలేండి, నీ సొంత ఇంట్లో వాళ్ళకైతే చేస్తారు, మాకెందుకు చేస్తారు? లైక్ కానీ షేర్ కానీ ఏం చేయరు, కనీసము సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు ఎవరో. ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఈ డేరా బాబా ప్లస్ ప్యాకేజీ బాబా ప్లస్ లీకేజీ మాలోకం ప్లస్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎన్నుపోటు, ఆ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. చేయండి 2029లో చేయండి. అంతవరకు ఓపిక పడతాం. ఓపిక అనేది ఓపికతో ఉంటేనే ఏదైనా విజయం సాధిస్తామంట, కరెక్టే కదా? హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటారా? ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్. థ్యాంక్ యూ. జై జగనన్న.